3.5 సంవత్సరం ఆయన పరిచయం చేశాడు అన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు అడిగారు అన్నది మీ ప్రశ్న. అయితే ఈ 3 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నాం అన్న ప్రశ్న మీరు వేయాలి. ఈ 3 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు దేశాన్ని, లోకాన్ని తల క్రిందులు చేశాడే, అది నీకు కనపడలేదా అని అడగండి. ఈ 3 సంవత్సరాలే పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ రోజుకు ప్రజల జీవితాలను మార్చేస్తోందే అన్న ప్రశ్న మీరు వేసి చూడండి. ఈ 3 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు 130కి పైగా కేవలం యూదులనే నోబెల్ పురస్కార గ్రహీతలుగా, కొన్ని వందలకు పైగా క్రైస్తవులను నోబెల్ పురస్కార గ్రహీతలుగా చేయగలిగినటువంటి స్ఫూర్తినిచ్చాడు అనంటే ఆ 3 సంవత్సరాల పరిచర్యకున్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏంటో ఒకసారి తిరిగి ప్రశ్నించండి. ఇకపోతే ఆయన ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్నను ఆలోచిస్తే 12 సంవత్సరాల వయసులో ఆయన తన తల్లితో కలిసి దేవాలయానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చెబుతోంది. ఆయన తన తల్లితో పాటు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రులు, అక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులతో మాట్లాడుతూ ఉంటే వాళ్లకు చెమట్లు పట్టాయి. ఎవడు బాబు ఈయన, వడ్రంగి కుమారుడు కాదా, ఏ స్కూల్కి వెళ్ళాడు అని ప్రశ్నించుకున్నారు. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రతిభ, యేసుక్రీస్తు యొక్క ఘనత అలా ఉండింది. మిగిలిన రోజుల్లో ఆయన తన్ను తాను తగ్గించుకున్న వాడుగా, యేసుక్రీస్తు తన దేవత్వాన్ని విడిచిపెట్టిన వాడుగా కాకుండా దేవత్వపు విలువలను మనమందరము ఉన్నది ఉన్నట్లుగా చూడలేము కనుక ఆయన శరీరధారుడై వచ్చినాడు కనుక ఆయన దేవుని దయేందును మనుష్యుల దయేందును ఎదిగాడు. ఆయన ప్రతి విషయములోనూ లోబడుతూ, ప్రతి విషయములోనూ తన తల్లిదండ్రులకు లోబడుతూ, తన తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ ఆయన జీవించాడు. అలా ఉన్నాడు కాబట్టే గలిలయ ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బాగా తెలిసిన వాడుగా ఆయన